డెమోక్రసీ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశాడు. కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ అన్న చనిపోయి 10 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈరోజు మార్చి 9వ తారీఖు 2026 రోజున ఆయన విగ్రహం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది. మొత్తం కూడా ఈ బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసి ఈ భారతదేశ వ్యవస్థను మార్చడం కోసం ఎంతో శ్రమించినటువంటి వ్యక్తి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్. మొత్తం కూడా ఈ సమాజాన్ని మార్చి సమాజంలో రుగ్మతలు లేని సమాజాన్ని చూడాలని సమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసి తన మొత్తం కూడా యవన జీవితాన్ని మొత్తం కూడా పేద ప్రజల కోసం లేదా బడుగు బలహీన వర్గాల కోసం ఆదివాసుల హక్కుల కోసం ఆదివాసీ గుడిసెలలో గూడాలలో నివసించి తను ఉన్నత కుటుంబాలలో బతికినప్పటికీ కూడా తను పేదల కోసమే పనిచేసినటువంటి చరిత్ర కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్కు ఉన్నది. అటువంటి సుభాష్ చంద్రబోస్ ఒక సుదీర్ఘకాలం పాటు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసినటువంటి చరిత్ర ఈ జెండాకు ఉన్నది. అటువంటి తరుణంలో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్కు బ్రెయిన్ స్ట్రోక్తో అనారోగ్యంతో ఇటీవల కాలంలో 10 సంవత్సరాల క్రితం తను చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ పార్టీ కేంద్ర కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ ఆ ఆశయాల మార్గంలో ముందుకు పోతూ తనకు నివాళులర్పించడంలో ముందు భాగానే ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్కి ఇవాళ తిరుమలాపాలెం మండల కమిటీ ఆధ్వర్యంలో పిండిపోలు తన స్వగ్రామమైనటువంటి పిండిపోలు తన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అందుకనే తనకు మరొకసారి కూడా విప్లవోద్యమంలో సావు లేదు, విప్లవ వీరులకు మరణం లేదు, ఈ భారతదేశ వ్యవస్థను మార్చడం కోసం ఎంతో కృషి చేసినటువంటి వీరుల ఆశయాలను ముందుకు తీసుకోవడం మరింత ఈ జెండాని ఎరిపెక్కించడం కోసం కూడా కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా మరొకసారి రాయల సుభాష్ చంద్రబోస్కి ఘనంగా నివాళులర్పిస్తూ ముగిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ రాన్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రియమైన ప్రజలారా, ఈరోజు భారత విప్లవ ఉద్యమ నేత పోరాట ధీరుడు రాయల సుభాష్ చంద్రబోస్ గారి 10వ వర్ధంతి సందర్భంగా పిండిపోల్లో ఇవాళ విగ్రహం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు రాయల సుభాష్ చంద్రబోస్ గారిని స్మరించుకోవటం అంటే విప్లవ ఉద్యమ నేతల్ని స్మరించుకోవటం, విప్లవ పోరాటాలను స్మరించుకోవటం, ప్రతిఘటన పోరాటాలని స్మరించుకోవటం జరుగుతూ ఉన్నది. ఈ మొత్తం కూడా ప్రతిఘటన పోరాటం ద్వారానే ఈ వ్యవస్థ మారుద్ది, పేదల రాజ్యం వస్తుంది అనేది రాయల సుభాష్ చంద్రబోస్ గారు తన జీవితం మొత్తం కూడా ఈ ఉద్యమానికి అంకితం చేస్తూ పోరాటాలు చేస్తూ ఉద్యమాలనే మరణించినటువంటి వ్యక్తి. 42 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపిండాడంటే ఎన్ని పోరాటాలు చేసి ఉంటాడనేది మనం ఆలోచన చేయాలి. ఆయన ఒక పోరాటాలే కాదు, అధ్యయన శీలి కూడా. ఆయన క్లాసు చెప్పిందంటే మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఉత్సాహపరిచేటువంటి వ్యక్తి. ఈ పోరాటాల ద్వారానే వ్యవస్థ మారుద్దని చెప్పేటువంటి వ్యక్తి. అలా రాయల సుభాష్ చంద్రబోస్ గారి గ్రామం మొత్తం కూడా సాయుధ పోరాటంలో ముందడుగు వేసినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందడుగు వేసినటువంటి కార్యకర్తలు అనేక మంది ఉన్నారు. దాంట్లో భాగంగానే అజ్ఞాత జీవితం గడిపి ఒక ఆదివాసుల తరఫున, అదే పేదల తరఫున, బడుగు బలహీన వర్గాల తరఫున పోరాటం కొనసాగిస్తూనే విప్లవ ఉద్యమంలో మరణించినటువంటి మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తులు లేకపోవడం ఇవాళ ప్రశ్నించే వాళ్ళు తక్కువ అవుతున్నటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ఇవాళ రాయల సుభాష్ చంద్రబోస్ గారు అనేక మంది విప్లవకారులు కలలుగానటువంటి రాజ్యాన్ని రాకుండా ఇవాళ మావోయిస్ట్ పార్టీ లాంటి వాళ్ళని ఇవాళ ఏరివేత పేరుతోటి, ఎన్కౌంటర్ పేరుతోటి, కగారు పేరుతోటి ఇవాళ అణిసివేస్తున్నటువంటిది ఉంది, హింస పెడుతున్నటువంటిది ఉంది, చంపేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకనే ఈ దేశంలో ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దు అనేది కేంద్ర ప్రభుత్వం ఇవాళ మొత్తం కూడా విప్లవకారులు చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విప్లవ ఉద్యమం చంపేస్తున్నా నిర్బంధాల మధ్యనో లేదా ఇంకోటి చేస్తే మాత్రం ఆగుతా అనుకోవటం కలలు. అది ఇవాళ మోడీ కానీ అమిత్ షా కానీ మళ్ళీ వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అదేవిధంగా ఏం చేస్తున్నాం అనేది వాళ్ళు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎర్ర జెండా మొత్తం మనిషి రక్తం మొత్తం కూడా మనిషిలో ఉన్నటువంటి రక్తం ఎర్ర జెండా. అలాంటిది మనుషులను నిర్మూలిస్తున్నాం పోయేది కాదు. ఇది పోరాటాల ద్వారా పేదల రాజ్యం వచ్చేంత వరకు ఈ ఎర్ర జెండా ఉంటుంది. ప్రశ్నించేంత వరకు మొత్తం కూడా పోరాటాల వైపు ఆలోచన చేస్తున్నటువంటి ఎర్ర జెండాని నమ్ముకొని ఉద్యమాన్ని కొనసాగించాలి. మార్కిజం లెనినిజం మావో ఆలోచన విధానం వెలుగులో ఈ దేశం మారుద్ది అనేది కలలు కంటున్నాం. ఈ దేశంలో విప్లవం వస్తుంది అనేది అనుకుంటున్నాం. అందుకనే అనేక మంది ఈ జెండా కోసం ప్రాణాలు అర్పించారు. వాళ్ళందరూ కూడా విప్లవ జోహార్లు అర్పిస్తూ ముగిస్తున్నారు.